తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు తగిన గౌరవం గుర్తింపు ఇచ్చి గుండెల్లో పెట్టుకుంటానని పొంగనూరు నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ చల్లా రామచంద్రారెడ్డి అన్నారు. చిత్తూరు జిల్లా సదుం మండలం చింతపర్తివారిపల్లెలో మంగళవారం చల్లా రామచంద్రారెడ్డి పర్యటించారు. ఈ సందర్భంగా వైసీపీ సీనియర్ నాయకులు శ్రీకాంత్ రెడ్డి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున టీడీపీలో చేరారు. టీడీపీలో చేరిన వారికి చల్లా రామచంద్రారెడ్డి సాదరంగా స్వాగతం పలికి పార్టీ కండువాలకు శ్రీకాంత్ రెడ్డి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున టీడీపీలో చేరారు. టీడీపీలో చేరిన వారికి చల్లా రామచంద్రారెడ్డి సాదరంగా స్వాగతం పలికి పార్టీ కండువాలు కప్పారు. టీడీపీలో చేరిన శ్రీకాంత్ రెడ్డి వారి అనుచరులు మాట్లాడుతూ గతంలో వైసీపీ పాలనలో జరిగిన దాడులు, అవమానాల గురించి వివరించారు. కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమం, అభివృద్ధి పథకాలను చూసి టీడీపీలో చేరుతున్నామని, పార్టీని బలోపేతం చేసి సదుం మండలంలో రెపరెపలాడిస్తామని అన్నారు. గ్రామానికి విచ్చేసిన చల్లా రామచంద్రారెడ్డి కనీవిని ఎరుగని రీతిలో గజమాలలు, పూల జల్లుల నడుమ అఖండ స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు రెడ్డి ప్రసాద్ రెడ్డి, కార్యకర్తలు పాల్గొన్నారు. చింతపర్తివారిపల్లెలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు ఈ మండలంలో చరిత్రలో నిలిచిపోయాడుగా ఈరోజు సదుం మండలంలో ఇంత అపూర్వ స్వాగతాన్ని ఇచ్చిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు, నాయకులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, సోదరులారా, ఇప్పుడే ఈ సదుం మండలంలో మీరు చూస్తూ ఉన్నారు 25 సంవత్సరాల నుంచి ఇక్కడ ఏ పరిస్థితుల్లో ఇక్కడ ప్రజలు ఉన్నారో ఈరోజు వాళ్ళకి స్వతంత్రం వచ్చినట్టు ప్రతి కార్యకర్త, ప్రతి నాయకుడు, ప్రతి మైనార్టీ సోదరులు అందరూ కూడా ఈరోజు ఇంత విచ్చలవిడిగా బయట వస్తున్నారంటే వాళ్ళకి నిజమైన స్వతంత్రం ఈరోజు వచ్చిందని చెప్పి తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రజల్లో ఒక భయం, ఆందోళన వెళ్ళిపోయి ప్రజలు స్వేచ్ఛంగా జీవించుకోవచ్చు. అదే నిదర్శనం ఈ సదుం మండలంలో తెలియజేస్తా ఉన్నా. ఈ సదుం మండలంలో ఇంత పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీని ఆహ్వానించి ఇక్కడ పార్టీ ప్రెసిడెంట్ ప్రసాద్ రెడ్డి అయితేనేమి, కార్యకర్తలు అయితేనేమి, నాయకులు అయితేనేమి ఇక్కడ మమ్మల్ని అందరూ స్వాగతించేందుకు పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇక్కడ జరిగే అరాచకాలన్నీ కూడా ఇక మీదట ఎప్పటికప్పుడు క్షుణ్ణంగా పరిశీలించి తెలుగుదేశం పార్టీ కార్యకర్తకి ఏ చిన్న ఇబ్బంది అయినా అర్ధరాత్రిలో కూడా ఇక్కడ ఎదుర్కొంటానని చెప్పి మీకు అందరికీ తెలియజేస్తూ, ఇక్కడ చేరిన శ్రీకాంత్ రెడ్డి, తెలుగుదేశం వైఎస్ఆర్ పార్టీలో తెలుగుదేశం పార్టీలో చేరిన శ్రీకాంత్ రెడ్డి, ఆయన అనుచరులకు అందరికీ కూడా నేను పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈ అవకాశం ఇచ్చిన మీకు అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ, జై హింద్, జై చంద్రబాబు నాయుడు.